హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మ్యాగీ మోరిస్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు, చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అర్ధరాత్రి పూట ఎవరో ఒక అమ్మాయి భయంతో పరిగెడుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి వెనకాల ఒక బండోడు మాత్రం వెంటబడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే ప్రాసెస్ లో ఆ అమ్మాయిని కాపాడటానికి అక్కడ ఎవ్వరు ఉండరు. అదే సమయంలో ఆ అమ్మాయి ఒక డెడ్ ఎండ్ లో ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత బండోడు కూడా ఆ అమ్మాయికి దగ్గరగా వస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు చూస్తే ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి బాడీ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరే మన కథలో హీరో. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఈ అమ్మాయి డెడ్ బాడీ చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది. ఆ అమ్మాయి పై నుంచి కింద పడిపోయింది, ఎందుకంటే బాడీకి మొత్తం గాయాలయ్యాయి. కాకపోతే తలలో బుల్లెట్ ఉంది. ఈ కిల్లర్ గాడు ఆ అమ్మాయిని పైనుంచి నెట్టేసి చంపేశాడు, లేకపోతే పైనుంచి దూకి పారిపోతుంటే చంపేశాడు అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో దగ్గరికి తన అసిస్టెంట్ వస్తాడు. మనోడు ఏంటంటే కొంచెం సినిమాలు ఎక్కువ చూస్తాడు అనమాట. అందుకని మనోడు బుర్రను ఉపయోగించేసి ఇంకొక థియరీ చెప్తాడు. దాంతో హీరోకి చిరాకు వచ్చేసి ఒరేయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, ఆ అమ్మాయి చనిపోయింది ఎక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదే సమయంలో ఇంకొక అతను వస్తాడు. వచ్చిన తర్వాత సరే ఈ అమ్మాయి గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేశానండి, ఈ అమ్మాయి పేరు మ్యాగీ మోర్ అని చెప్పి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఏంట్రా ఈ అమ్మాయి పేరు మ్యాగీ మోర్ అని చెప్పేసి. కట్ చేస్తే కాదు, ఇప్పుడు 10 రోజులు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు క్యాస్టల్ సబ్స్ అని చెప్పేసి ఒక హోటల్ చూపిస్తారు. ఈ హోటల్ ఏంటంటే ఒక ఫ్రాంచైజీ అనమాట. ఫ్రాంచైజీ హోటల్స్ ఉండే రూల్ ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఫ్రాంచైజ్ తీసుకుంటారు అక్కడే అన్ని సామాన్లు కొనాలి, ఆ సామాన్ల ద్వారా ఫుడ్ ఉండాలి, వాళ్ళ హోటల్లో అమ్ముకోవాలి. కానీ ఈ హోటల్ ఓనర్ గడు ఏం చేస్తాడంటే లిబర్టీ ఫుడ్ అని చెప్పేసి తక్కువ రేటుకి ఆ వస్తువులను అమ్మి అక్కడికి వెళ్ళి ఈ వస్తువులన్నీ కొనుక్కొని వాటి ద్వారా ఫుడ్ తయారు చేసి అమ్ముకుంటూ ఉంటాడు. మనోడికి ఫుడ్ అమ్మేవాడు ఒక చైనా వాడు అనమాట. ఈ హోటల్ ఓనర్ కూడా సరే అని చెప్పేసి మనోడి దగ్గర కొనుక్కుంటాడు. కానీ ఆ చైనా వాడు ఏం చేస్తాడంటే చైనా నుంచి తనకు వచ్చే కొరియర్లకి ఈ హోటల్ ఓనర్ ఇంటి అడ్రస్ ఇస్తాడు. సో అందుకని చెప్పేసి మనోడికి తక్కువ రేటుకి అమ్ముతాడు. సర్లే మనోడు కూడా కొరియర్లే కదా అని చెప్పేసి తన ఇంటి అడ్రస్ ఇస్తాడు. అలాగే ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఒక రోజు ఈ హోటల్ ఓనర్ దగ్గరికి ఆ చైనా వాడు వస్తాడు. వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ అని డెలివరీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మరి నా కొరియర్ తెచ్చావని చెప్పడంతో అయ్యో నేను మర్చిపోయానని చెప్పేసి ఆ హోటల్ ఓనర్ గడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. కానీ ఇంటికి వెళ్ళి చూస్తే హోటల్ ఓనర్ భార్య ఆ కొరియర్ ని ఓపెన్ చేస్తుంది. అందులో కొన్ని ఫోటోస్ చూసిన తర్వాత ఆవిడకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. చిన్న పిల్లలతో తప్పుడుగా ఫోటోలు తీసి వాటి మీద బిజినెస్ చేసే ఫోటోస్ అనమాట. నా భర్త ఇలాంటి వాడా అని చెప్పేసి ఆవిడకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి వాడు అని చెప్పేసి పచ్చి పచ్చిగా తిడుతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈవిడ పేరు కూడా మ్యాగీ మోర్. అదే సమయంలో హోటల్ ఓనర్ ఏమంటాడంటే చూడు అది నాకు వచ్చిన పార్సిల్ కాదు, నా ఫ్రెండ్ గడికి వచ్చిన పార్సిల్, నేను అలాంటి కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఈవిడ మాత్రం పెద్ద పెద్దగా అరుస్తూ నీ ఫ్రెండ్ గడికి ఇల్లు ఉంటుంది కదా, వాడింటికి రావాలి కదా అని చెప్పేసి పెద్ద పెద్దగా అరిచి గోల చేస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇదే సమయంలో పక్కింట్లో ఒక అమ్మాయి మాత్రం చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్ అనమాట. మరోవైపు ఈ హోటల్ ఓనర్ మాత్రం నేను చెప్పేది అర్థం చేసుకోమా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆవిడ మాత్రం ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి చెప్తాను, పోలీసులు కంప్లైంట్ ఇస్తాను, నీలాంటి వాడిని నా జీవితంలో నేను ఉంచుకోనని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో మనోడు కోపం వచ్చేసి తిరిగి తన హోటల్ కి వచ్చి ఆ చైనా వాడికి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో వాడి కోపం వచ్చేసి ఈ హోటల్ ఓనర్ పట్టుకుని పిచ్చ కొట్టి ఎరా నువ్వు ఆటలాడుతున్నావు నాతో, నీ భార్య చూడటమే కాక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా, ఇస్తే ఇందులో ఎవరెవరు ఇరుక్కుంటారో నాకు తెలియదా, కాబట్టి నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, వాడు నీకు ఎలా హెల్ప్ చేయమన్నా చేస్తాడు, నువ్వు చేయాల్సిన పనులు 2 ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఆ ఫొటోస్ నాకు కావాలి, 2 నీ భార్య పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళిందనుకో ఇక నేనేం చేస్తాను నాకే తెలియదు అని చెప్పేసి హోటల్ ఓనర్ ని ఆ చైనా వాడు తన మనిషి దగ్గర పంపిస్తాడు. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి ఆ చైనా వాడి మనిషి దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు ఎవడో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని చంపడానికి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా ఆ బండోడు వీడి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత మనోడేమో కార్టూన్ చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనకి చెవుడు ఇంకా ముఖ్యంగా మాటలు కూడా రావు. అందుకని మనోడు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కానీ లిప్ మూవ్మెంట్ అర్థం చేసుకుంటాడు. ఆ బండోడు అర్థం చేసుకుని హీరోకి ప్రాపర్ గా రిప్లై ఇస్తూ పేపర్ మీద రాస్తాడు. సరేనండి మీరు చెప్పిన పని నేను చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంతకీ హోటల్ ఓనర్ ఏం చెప్పాడంటే నా భార్య దగ్గర ఒక కవర్ ఉంది, ఒక పార్సల్, అది తీసుకోవాలి, అంతేకాకుండా తను పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా నువ్వు బెదిరించాలని చెప్పి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హోటల్ ఓనర్ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుంటాడు. బిల్లు కౌంటర్ లో తన మొబైల్ నెంబర్ చెప్తాడు. బేసికల్ గా బిల్ కౌంటర్ లో మొబైల్ నెంబర్ అడుగుతాడు. సరే అని చెప్పేసి మనోడు కూడా చెప్తాడు. చెప్పిన వెంటనే ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఈ హోటల్ ఓనర్ భార్య పేరేంటి మ్యాగీ మోర్. అంతేకాకుండా ఈ నెంబర్ మీద 2 అడ్రస్లు ఉన్నాయండి. ఆ 2 అడ్రస్లో మ్యాగీ మోర్ అనే వాళ్ళు ఉన్నారని చెప్పి అంటంతో ఈ హోటల్ ఓనర్ ఏమంటాడంటే చూడమ్మా నేను నా జీవితంలో చాలా టెన్షన్ లో ఉన్నాను, నా భార్య పేరు ఇంకొక అమ్మాయి కుంటంలో తప్పే ఉందమ్మా, దయచేసి నేను బిల్లు డబ్బులు కడతాను, నేను వెళ్ళిపోతానని చెప్పి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే లేదండి మీ ఇంటికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఆ ఇల్లు ఉంది, అసలు ఎలా
ఎంటర్ అయింది, ఒక మొబైల్ నెంబర్ మీద 2 అడ్రస్లు ఎలా వచ్చాయని చెప్పడంతో ఈ హోటల్ ఓనర్ కోపం వచ్చేసి దయచేసి నా బిల్లు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి మనోడికి బిల్లు ఇస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హోటల్ ఓనర్ భార్యను చూపిస్తారు. తానేం చేస్తుందంటే బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ అక్కడ ఉంటుంది. హీరోయిన్ తో కొంతసేపు మాట్లాడేసి అక్కడ నుంచి కార్ దగ్గరికి వెళ్లి కార్ ఎక్కుతుంది. కాకపోతే కారులో ఆ బండోడు ఉంటాడు. ఆ అమ్మాయి బుర్ర మీద గన్ను పెట్టి చూడు నాకు మాట్లాడటం రాదు, దయచేసి కారు ముందుకు పోనిచ్చని చెప్పేసి పేపర్ మీద రాసుకొని చూపిస్తాడు. దాంతో హోటల్ ఓనర్ భార్య కూడా సరే అని చెప్పేసి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అదే రోడ్డు మీద ఉన్న ఈ హోటల్ ఓనర్ గారు ఏం చేస్తాడంటే ఆ బండోడికి మెసేజ్ చేస్తాడు, ఏంట్రా నా భార్యని బెదిరించావా లేదని చెప్పేసి. కానీ మనోడేమో రిప్లై ఇవ్వడు. సర్లే అని చెప్పేసి ఫస్ట్ మనోడు ఏం చేస్తాడంటే తన భార్య మొబైల్ కి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావమ్మా ఏంటమ్మా అని చెప్పేసి మాట్లాడదామని. ఆవిడ ఫోన్ ఎత్తిద్దా ఎత్తదు. ఆ తర్వాత తన భార్య పనిచేసే చోటుకి వెళ్ళి నా భార్యను చూసి చాలా రోజులు అవుతుంది, నాతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది, తనను చూడపోతే ఇంకోలా ఉందని చెప్పేసి నంగనాచి నాటకాలన్నీ వేసేసి తను వచ్చిందా అని చెప్పి అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే పాపం భార్య మీద ఎంత ఇష్టం వీడికి అని చెప్పేసి లేదండి రాలేదు వచ్చిన తర్వాత చెప్తామని చెప్పేసి మనోడు పంపించేస్తారు. బేసికల్ గా మనోడు వేసే డ్రామా అనమాట ఇది. కట్ చేస్తే ఇంకోవైపు పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ ఒక చోట కారు తగలబడిపోతుంది సార్ అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒక అతను కదా, అతను పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఒక కారు పూర్తిగా తగలబడిపోతుంది. కారులో ఒక శవం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మన కథలో హీరోతో చెప్తే హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు హీరో పక్కన ఉన్న తన అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ మనం దీన్ని ఫోరెన్సిక్ పంపిస్తే ప్రాపర్ డీటెయిల్స్ బయటకు వస్తే సార్ అని చెప్పడంతో నీకు అసలు బుద్ధి ఉందా, లోపల ఉన్నది కాలిపోయింది ఎవరో తెలియదు, ఫోరెన్సిక్ వాళ్ళు పంపిస్తే వాళ్ళు రిపోర్ట్లు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలా, నీకేం తెలియదు అని చెప్పేసి కారు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి చూస్తే దాని మీద ఇంజిన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఓనర్స్ ఎవరో ట్రేస్ చేద్దామని చెప్పేసి హీరో మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అలాగే ఓపెన్ చేస్తాడు, నెంబర్ కూడా నోట్ చేసుకుంటాడు. ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే ఆ కారు ఎవరిదో కాదు హోటల్ ఓనర్ది. దాంతో మన కథలో హీరో కూడా సరే అని చెప్పేసి హోటల్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఇంట్లో ఎవరు ఉండరు, తన భార్య బయటికి వెళ్ళిపోయింది. ఈ ఓనర్ కూడా అదే టైంకి అక్కడ లేడు. దాంతో పక్కింట్లో ఉన్న మన కథలో హీరోయిన్ వచ్చేసి ఏంటండి ఈ హోటల్ ఓనర్ భార్య ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా అని చెప్పి అంటంతో ఆవిడ ఎందుకు ఇస్తుంది కంప్లైంట్ అని చెప్పేసి హీరో అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ముందు మా ఇంటికి రండి అని చెప్పేసి హీరోని తీసుకెళ్లి ప్రాపర్ గా ఫుడ్ పెట్టి జరిగిన కథ మొత్తం చెప్తుంది. ఎందుకంటే ఈ హోటల్ ఓనర్ ఆ తర్వాత తన భార్య గొడవకున్నప్పుడు ఉంది కదా మొత్తం ఆ విషయం గురించి మొత్తం చెప్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అని చెప్పి అరిసిందండి, ఒకవేళ ఇచ్చిందేమో అని చెప్పి నేను అడిగానని చెప్పి అంటంతో అవునా అని చెప్పేసి హీరో నోరు ఎల్లబెట్టుకుని వింటాడు. అంతేకాకుండా ఒక పెద్దగా అరిచిందంట. ఆ పదం ఏంటంటే నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదని చెప్పేసి ఆ హోటల్ ఓనర్ గాడి భార్య అందండి, మరి ఎందుకందో ఏమో నాకు తెలియదని చెప్పి అంటంతో హీరో కూడా విని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఇద్దరు గురించి చెప్పుకుంటారు. హీరోయిన్ ఏమంటుందంటే నాకు నా బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిందండి అని చెప్పేసి అంటుంది. హీరో కూడా నా భార్య కూడా చనిపోయిందండి అని చెప్పేసి ఇద్దరు కొంచెం క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే సర్లే ఇప్పుడు హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి డైరెక్ట్ గా హోటల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెప్తాడు ఆ కారులో నీ భార్య చనిపోయింది బాబు అని చెప్పేసి, ఎందుకంటే మనోడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇది విన్న తర్వాత హోటల్ ఓనర్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అంతేకాకుండా చచ్చిపోయిందని చెప్పేసి మనోడు గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోకే బాధ అనిపించేసి నువ్వేం కంగారు పడకయ్యా ఎవడో కనుక్కుందాం అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే హోటల్ ఓనర్ కి కొంచెం ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఆ హీరో వెళ్ళిపోయిన తర్వాత ఈ హోటల్ ఓనర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా చైనా వాడికి ఫోన్ చేసి మీరు ఏం చేశారా ఆడెవరినో కాంటాక్ట్ అవ్వమన్నా వెళ్ళి చూస్తే వాడేమో నా భార్యని బెదిరించమంటే డైరెక్ట్ గా కారుతో సహా కలిసి చంపేశాడరా, పోయి మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా చూడని చెప్పేసి మనోడు భయంకరంగా తిడుతూ ఉంటాడు. కానీ చైనా వాడు ఏమంటాడంటే చూడు వాడికి మాటలు రావు, వాడేదో బెదిరిస్తాడు అనుకుంటే ఓకే, కానీ వాడు చివరికి చంపేశాడంటే మొత్తానికి ఏదో జరుగుంటది. సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వు నాకు నీ భార్యని బెదిరించడానికి డబ్బులు ఇచ్చావు గానీ వాడేమో నీ భార్యని చంపాడు అంటున్నావు, దానికి కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి గానీ ఆ డబ్బులు తీసుకుని డైరెక్ట్ నా దగ్గర రామా అని చెప్పి అంటంతో ఈ హోటల్ ఓనర్ కి పిచ్చెక్కిపోయి ఫోన్ కిందేసి పగలగొడతాడు. తిరిగి చూస్తే వెనకాల హోటల్లో పనిచేసి ఒక కుర్రోడు వచ్చి ఉంచుంటాడు. దాంతో మనోడికి డౌట్ వస్తుంది, ఒకవేళ వీడు విన్నాడో ఏమో అని చెప్పేసి ఫేస్ చూస్తేనేమో ఏమీ తెలియనట్టు నుంచున్నాడు. సర్లే అని చెప్పేసి కింద ఫోన్ ఇసిరి కొట్టాడు కదా, ఆ ఇసిరి కొట్టిన ఫోన్ కూడా మర్చిపోయి మనోడు హడావిడిగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో కూడా ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాడు. అసలు ఈ హోటల్ ఓనర్ ఏం చెప్పాడంటే సార్ నా భార్య చనిపోవడానికి ముందు తనకి చాలా సార్లు ఫోన్ చేశానండి, అంతేకాకుండా తను పనిచేసే ప్లేస్ కూడా వెళ్ళానని చెప్పి అంటంతో హీరో ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాడు. అసలు ఇటు వెళ్ళాడా లేదా ఫోన్ చేశాడా లేదని చేస్తే అవును మనోడు నిజంగానే ఫోన్ చేశాడు, తను పనిచేసే చోటకు వెళ్ళాడని చెప్పి అంటంతో హీరోకి ఏంటంటే ఈ హోటల్ ఓనర్ మీద డౌట్ రాదు. కట్ చేస్తే మరోవైపు హోటల్ ఓనర్ చూపిస్తారు. మనోడు ఏంటంటే సూపర్ మార్కెట్ కి యాజ్ ఇట్ ఈజ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కౌంటర్ లో ఉన్న అమ్మాయి ఏమంటుందంటే సార్ మీ ఆవిడని కనుక్కున్నారా, రెండో మ్యాగీ మోర్ అడ్రస్ ఎందుకు యాడ్ అయిందని చెప్పి అంటంతో ఈ హోటల్ ఓనర్ కి ఒక భయంకరమైన ఐడియా వస్తుంది. దాంతో ఆమె ఏమంటాడంటే ఆ రెండో అడ్రస్ కొంచెం ఉండండి వెళ్ళి ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి ఆ అడ్రస్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ రెండో మ్యాగీ మోర్ ఉంటుంది. అంటే ఈ ఓనర్ భార్య మ్యాగీ మోర్ 1 అయితే ఇప్పుడు మనోడు వెళ్ళిన ఆవిడ రెండో ఆవిడ అనమాట. ఆవిడికి తెలియకుండా ఆవిడని ఫోటో తీసుకొని
డైరెక్ట్ గా ఓనర్ ఏం చేస్తాడంటే ఆ బండోడి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎరా నా భార్యను ఎందుకు చంపారు అని చెప్పి అడుగుతాడు. కానీ మనోడు ఏమంటాడంటే లేదండి నేను మామూలుగా భయపెడదామని చూశాను, కానీ నీ భార్య నా మీద రివర్స్ అయిపోయింది, ఇక ఏం చేయాలో తెలియక తగలబెట్టేసిన కారు అని చెప్పి అనడంతో అప్పుడు హోటల్ ఓనర్ ఏమంటాడంటే సర్లే జరిగింది అది జరిగిపోయింది, ఇప్పుడు ఒక ఫోటో ఇస్తాను నీకు అని చెప్పేసి ఆ రెండో మ్యాగీ మోర్ ఫోటో చూపించి నువ్వు ఈ అమ్మాయిని చంపేయి, ఎందుకంటే జనం ఏమనుకోవాలంటే మ్యాగీ మోర్ అనే అమ్మాయిని చంపబోయిన కిల్లర్ గాడికి అనుకోకుండా హోటల్ ఓనర్ భార్య దొరికింది, ఆ అమ్మాయి పేరు కూడా మ్యాగీ మోరే కదా, కాకపోతే ఒరిజినల్ మ్యాగీ మోర్ ని చంపేసాడు అని చెప్పేసి జనం అనుకోవాలి, కాబట్టి నువ్వు అమ్మాయిని చంపేయని చెప్పేసి డబ్బులు కూడా ఇస్తాడు. వాడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఓనర్ భార్యకి ఫ్యూనరల్ జరుగుతుంది. ఆ ఫ్యూనరల్ లో మన హోటల్ ఓనర్ గారి దగ్గరికి సడన్ గా ఆ చైనా వాడు వస్తాడు అనమాట. దాంతో మనోడు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు, ఈ జనం ముందు ఎందుకులే అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చైనా వాడు హోటల్ ఓనర్ తో గొడవ పడతాడు. ఎరా నీకు నేను పరిచయం చేసింది ఆ బండోడిని, ఆ బండోడు ఏదైనా పని చేస్తే నాకు కమిషన్ రావాలి కదా, నా కమిషన్ ఇవ్వకుండా తిరుగుతున్నావు ఏంట్రా అని చెప్పేసి హోటల్ ఓనర్ మీద గొడవ పడతాడు. దాంతో హోటల్ ఓనర్ కూడా సరే అని చెప్పేసి ఆ చైనా వాడికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తాడు. కాకపోతే ఈ గొడవ అంతా మన కథలో హీరోయిన్ అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. వీడేంటి ఇక్కడ భార్యకి ఫ్యూనరల్ జరుగుతుంటే కనీసం బాధ కూడా పడకుండా వాడెవడితో గొడవ పడతాడు, అందులోను వాడు చైనా వాళ్ళ ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ అబ్జర్వ్ చేసి సాయంత్రం సరదాగా హీరోతో బయటకు వెళ్ళినప్పుడు జరిగింది మొత్తం చెప్తుంది. అంతేకాకుండా ఆ వచ్చిన చైనా వాడు లిబర్టీ ఫుడ్ అని చెప్పేసి ఒక ట్రక్ ఎక్కి వెళ్ళాడని చెప్పడంతో ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ అయిన మన కథలో హీరోకు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే మామూలుగా ఆ హోటల్ ఓనర్ ఏంటి ఫ్రాంచైజీ తీసుకొని తన హోటల్ నడుపుతున్నాడు, కాకపోతే ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ఫుడ్ మెటీరియల్స్ తోనే ఫుడ్ తయారు చేసి అమ్మాలి, కానీ అక్కడ లిబర్టీ ఫుడ్ అని చెప్పేసి ప్యాకెట్లు కనిపించాయి. సో దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఈ హోటల్ ఓనర్ గాడికి ఫుడ్ డెలివరీ చేస్తుంది వాడే అని చెప్పేసి, అందులోనూ ఇల్లీగల్ గా చేస్తున్నాడు, ఎందుకంటే ఫ్రాంచైజీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఉండాలి కదా. దాంతో హీరోకి ఏంటంటే ఇలా కాదని చెప్పేసి ఆ చైనా వాడిని పోలీస్ స్టేషన్ పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా మనోడు ఏంటంటే చిన్నపిల్లల్ని తప్పుగా ఫోటోస్ తీసి ఆ ఫోటోస్ అన్ని లోకల్ గా అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు, అది సంగతి. అదే సమయంలో మన కథలో హీరో ఆ చైనా వాడిని ఏమడుగుతాడంటే సరే ఇదంతా బాగానే ఉంది, ఆ హోటల్ ఓనరు ఫ్రాంచైజీ దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోకుండా నీ దగ్గర ఎందుకు తీసుకుంటాడని చెప్పి అడిగితే ఏముంది సార్ నేను ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా చీప్ గా అమ్ముతున్నాను, అందుకని చీప్ ఫుడ్ మెటీరియల్స్ తో ఫుడ్ తయారు చేసి హోటల్ ని బాగా రన్ చేసుకుంటాడని చెప్పి అనడంతో అప్పుడు హీరోకి డౌట్ వస్తుంది, ఇది ఎక్కడైనా జరుగుతుందరా, చీప్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నువ్వు అతనికి ఇలా హెల్ప్ చేస్తున్నావంటే వాడు కూడా నీకు ఏదో రకంగా హెల్ప్ చేస్తున్నాడు, అదేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనడంతో ఒక్కసారి ఈ చైనా వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే హీరో కరెక్ట్ రూట్ లో వెళ్తున్నాడు అనమాట. అప్పుడు హీరో ఇంకో మాట అంటాడు, నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ హోటల్ ఓనర్ ని వాడుకుంటున్నావు, ఆ విషయం బయటపడటం వల్ల ఈ హోటల్ ఓనర్ భార్య ఏమందంటే పోలీసులు చెప్తాను అని చెప్పింది, దాంతో నీ కోపం వచ్చేసి ఆ హోటల్ ఓనర్ భార్యని చంపావని చెప్పేసి హీరో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా జరిగింది గెస్ కూడా చెప్తాడు. కానీ ఆ చైనా వాడు మాత్రం సార్ నేను ఎందుకు చంపుతాను సార్, నేనేదో కొన్ని వస్తువులు తక్కువ రేటుకు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని బతికేవాడిని, మా అమ్మ మీద ఒట్టుసారని చెప్పడంతో హీరో కూడా సర్లే ఈడేదో అమ్మ మీద ఒట్టు అంటాడు కదా అని చెప్పేసి ఆ చైనా వాడిని వదిలేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మ్యాగీ మోర్ 2 చూపిస్తారు. ఆ అమ్మాయి కారులో వెళ్తున్నప్పుడు సడన్ గా ఈ బండు వచ్చేసి వెనకాల గన్ను పెడతాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఎవడో డబ్బు కోసం వచ్చాడని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులు మొబైల్ అన్ని ఇచ్చేసి తన మెడికల్ కిట్ తన పక్కన పెట్టుకుంటుంది. ఆ అమ్మాయి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాంతో మనోడు కూడా డబ్బులు లెక్కేసుకుంటున్నప్పుడు సడన్ గా డోర్ తీసి పారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కథ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి పరిగెడుతుంది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి పరిగెడుతున్నప్పుడు ఆ బండోడు వెనకాల వస్తూ ఉంటాడు. అనుకోకుండా డెడ్ ఎండ్ లో ఈ అమ్మాయి లాక్ అయిపోతుంది. దాంతో ఈ అమ్మాయికి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడు చంపేస్తాడని చెప్పేసి, ఎందుకంటే డబ్బు తీసుకున్నాడు అయితే అక్కడే డబ్బు తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలి, కానీ ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా చంపేస్తాడని చెప్పేసి వీడి చేతిలో చావటం ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయి పైనుంచి దూకేస్తుంది. కానీ పైనుంచి దూకటం వల్ల ఆ అమ్మాయి చనిపోదు కానీ బాగా దెబ్బలు తగులుతాయి. అదే సమయంలో ఆ బండోడు వచ్చేసి ఈ అమ్మాయి చావలేదని చెప్పేసి తనని గన్నుతో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత పక్కన ఉన్న మెడికల్ కిట్ తీసుకుని పోతాడు. పాపం ఒక గుర్తుగా పెట్టుకుంటాడు, దీన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కారు ప్రాబ్లం వస్తుంది అనమాట, దాంతో సర్వీసింగ్ చేసుకుందని చెప్పేసి సర్వీస్ సెంటర్కి వెళ్తే అక్కడ ఉన్న సర్వీస్ చేసేవాడు ఏమంటాడంటే మేడం మీ కారులో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానండి, మీ పక్క సీట్ లో కూర్చున్న ప్యాసింజర్ కి ఎయిర్ బ్యాగ్ పనిచేయట్లేదండి, ఏం చేయమంటారని చెప్పంటంతో నా కారులో నేను తప్ప ఎవరు తిరగవండి, ఆ బ్యాగ్ ని మీరు సర్వీస్ చేయకండి, నా దగ్గర అంత డబ్బులు కూడా లేవు, కాకపోతే తిరగటానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఏదైతే సర్వీసింగ్ చేయాలో అది చేయండి అని చెప్పంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మ్యాగీ మోర్ అని ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో మన కథలో హీరో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యాజ్ డీస్ గా అమ్మాయి సేవాన్ని చూస్తాడు. ఆ అమ్మాయి పేరు మ్యాగీ మోర్ అని చెప్పి తెలిసిన తర్వాత చూసి ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆ హోటల్ ఓనర్ భార్య పేరు కూడా మ్యాగీ మోర్ కదా, సో ఇద్దరి పేర్లు ఒకటే అని చెప్పేసి అందుకనే ఈ సినిమా స్టార్టింగ్ లో మన కథలో హీరో ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా ఇప్పుడు చనిపోయిన ఈ మ్యాగీ మోర్ అనే అమ్మాయి చేతికి వేలు ఉండదన్నమాట. దాన్ని చూసిన తర్వాత హీరో ఆశ్చర్యపోతాడు. కాకపోతే పక్కన ఉన్న హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సార్ నాకు మొత్తం అర్థమైంది, ఆ కిల్లర్
కిల్లర్ గాడు మ్యాగీ మోర్ అనే అమ్మాయిని చంపాలి, కాకపోతే వేరే అమ్మాయిని చంపాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, హోటల్ ఓనర్ భార్య. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్ మ్యాగీ మోర్ ని చంపాడు. తనని రికగ్నైజ్ చేయడానికి తన వేలును కట్ చేసుకుని పోయాడు, అంతే, అంతకుమించి ఏం లేదని చెప్పడంతో హీరో కూడా అవునా అని చెప్పేసి సర్లే ముందు ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు తానేమంటాడంటే నా భార్యని చంపితే ఖచ్చితంగా కూడా చంపుంటాడండి, వాడి పేరు రిచ్ అండి, నా భార్యతో కలిసి ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు, వాడు నా భార్యని ఎప్పుడు ఇసుకిస్తూ ఉంటాడంట, కాకపోతే నా భార్య బాగా పనిచేయడం వల్ల తనకి ప్రమోషన్ వచ్చి కొంచెం పై స్థాయికి వెళ్ళింది, కాకపోతే వాడికి పని చేతగాక వాడిని ఉద్యోగంలో స్పీకేశారంట, వాడే కోపంతో నా భార్యని ఏదో చేసి ఉంటాడని చెప్పి అనడంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఓనర్ వాళ్ళ హోటల్ చూపిస్తారు. అక్కడ ఏంటంటే ఆ హోటల్లో పనిచేసే కుర్రాడు చెత్త అంతా వెతుతున్నప్పుడు అక్కడ ఒక పగిలిపోయిన ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ ఎవరితో కాదు, ఈ హోటల్ ఓనర్ కోపంతో ఫోన్ పగలగొట్టాడు కదా, అక్కడ నుంచి మర్చిపోయి వెళ్ళిపోయాడు కదా ఆ ఫోన్. ఈ ఫోన్ ని ఆ హోటల్లో పనిచేసే కుర్రాడు మాత్రం తీసి జేబులో పెట్టుకుంటాడు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి రెండో మ్యాగీ మోరిస్ పనిచేసే ఆఫీస్ లో రిచ్ అని ఒక కుర్రాడు కదా వాడిని మీట్ అవుదాం అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు. నిజం చెప్పాలంటే మ్యాగీ మోర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకనే ఇష్టాన్ని వ్యక్తం చేసే ప్రాసెస్ లో ఆమె నన్ను తప్పుగా అర్థం చేసుకుంది, ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళైందని తెలిసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయానండి, అలాంటి అమ్మాయి నేను ఎందుకు చంపుతానని చెప్పడంతో పోలీసులకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో ఎక్కడ అని చెప్పేసి. అందులోనూ రిచ్ అనేవాడు ఏమంటాడంటే సార్ మీరు ఎలాగో కిల్లర్ ని పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత తెలుస్తుంది నేను అమాయకున్నాని, అప్పుడు దాకా మీకు నా మీద డౌట్ ఉంటుందని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు, వీడెవడో కొంచెం కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి హోటల్లో రూమ్ తీసుకుంటారు. వీళ్ళిద్దరు కలిసి సరదాగా టీవీ చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఏమంటుందంటే రెండోసారి చనిపోయిన మ్యాగీ మోరిస్ వాళ్ళ హస్బెండ్ నాకు బాగా తెలుసు, తన నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక రోజు బాగా మందు కొట్టి పడుకున్నాడు, కాకపోతే ఆ నిద్ర మత్తులో ఆ మైకంలో తన భార్యను తను చంపేయాలనుకుంటున్నాను, అందులోనూ తన భార్యకి వేరే అతను ఎప్పుడు టార్చర్ చేస్తాడంటే వాడి పేరు యూజ్ చేసుకుని నా భార్యని చంపేస్తారని చెప్పి అన్నాడని చెప్పేసి ఆ అమ్మాయి మీడియా ముందు చెప్తుంది. దాంతో హీరో ఊరుకుంటాడా, డైరెక్ట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగితే అవునండి అతను నా దగ్గరకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు, ఒక రోజు బాగా మంది ఎక్కువైనప్పుడు ఇలా చెప్పాడని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి మ్యాగీ మోరిస్ హస్బెండ్ దగ్గరికి వెళ్తే మనోడు ఏంటంటే డైరెక్ట్ గా లాయర్ని తీసుకొస్తాడు. అంతేకాకుండా మనోడు కూడా లా మాట్లాడతాడు అనమాట. సార్ ఈ కేసు బాగా ఫేమస్ అయిందండి, ఫేమస్ అయిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఫేమస్ అవ్వాలనుకొని నా పేరు వాడుకుంటున్నారు, కావాలంటే నేను లీగల్ గా వస్తానని చెప్పడంతో హీరోకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హోటల్ ఓనర్ కి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ఐడియా వస్తుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు పోలీసులందరూ ఏం చేస్తున్నారు, రెండో మ్యాగీ మోరీ హస్బెండ్ ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసేటప్పుడు మనోడు ఏమంటున్నాడు, రిచ్ అనే కుర్రోడు ఉన్నాడండి, వాడు మా ఆవిడని భయంకరంగా టార్చర్ చేశాడు, వాడే చంపుంటాడు, అంతకుమించి ఏం లేదని చెప్పి అంటున్నాడు కదా. సో దాంతో ఈ హోటల్ ఓనర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ బండోడి దగ్గరికి వెళ్ళి చూడు రిచ్ అని ఒకడు ఉన్నాడు, వాడు నువ్వు అర్జెంట్ గా చంపేయాలి, కాకపోతే వాడు సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు క్రియేట్ చేయాలని చెప్పడంతో మనోడు కూడా సరే అంటాడు, డబ్బులు తీసుకుంటాడు. అసలు అలా ఎందుకు చేస్తున్నాడంటే ఈ మ్యాగీ మోర్ అనే అమ్మాయిని చంపబోయి, అంటే తను ప్రేమించే అమ్మాయిని చంపబోయి వేరే అమ్మాయిని చంపేశాను, ఆ తర్వాత రెండో మ్యాగీ మోర్ ని చంపేశాను, ఎందుకంటే తను నన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంది, నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు, అందుకని చెప్పేసి చంపేశానని చెప్పేసి ఆ తర్వాత వాడు వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయినట్టు క్రియేట్ చేయి ఇక కేసు మొత్తం పూర్తిగా మాఫీ అయిపోతుందని చెప్పడంతో పాపం ఆ బానుడు కూడా వెళ్ళి చంపేస్తాడు. ఇంకా ముఖ్యంగా సూసైడ్ నోట్ కూడా పెడతాడు ల్యాప్టాప్ లో. ఆ తర్వాత పోలీసులు వస్తారు. చూసిన తర్వాత ఈ హోటల్ ఓనర్ ఏదైతే మనసులో పెట్టుకుని ప్రాపర్ గా పనిచేశాడో ఆ పోలీసులు కూడా అదే అనుకుంటారు, తనని ప్రేమించలేదని చెప్పేసి మ్యాగీ మోర్ ని చంపాడు, కాకపోతే వాడికి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి ఇంకో మ్యాగీ మోర్ అని. ఆ తర్వాత మళ్ళీ రెండో మ్యాగీ మోర్ ని చంపి ఆ బాధ తట్టుకోలేక గిల్ట్ ఫీలింగ్ తో వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని చెప్పేసి అందరూ అనుకుంటారు. హీరో పక్కన తన అసిస్టెంట్ అయితే బాగా గుద్దు చెప్తాడు, సార్ ఇంతటితో కేసు క్లోజ్ అయిపోయింది సార్, వదిలేండి సార్ అని చెప్పడంతో హీరోకు మాత్రం ఎక్కడో ఒక చిన్న డౌట్ వస్తుంది. ఆ డౌట్ ని మనోడితో చెప్తాడు. అదేంటంటే ఒరే బాబు ఆ రిచ్ అనేవాడు మ్యాగీ మోర్ తో కలిసి చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నాడు, ఇంకా ముఖ్యంగా ఆ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే వాడి మొహం చూస్తే నాకు ఆ డౌట్ రావట్లేదు, ఇంకా ముఖ్యంగా వాడు అమ్మాయిని లవ్ చేశానండి, తన నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు, అందుకని నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోయానని చెప్పి అన్నాడు. అలాంటి వాడు పొరపాటును ఈ మ్యాగీ మోర్ ని చంపబోయి ఆ మ్యాగీ మోర్ ఎందుకు చంపుతాడు, వీడు ప్రతిరోజు చూస్తున్న అమ్మాయే కదా, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీడు ఆ అమ్మాయిని ఎంతో ఇష్టపడుతున్నాడు, అంత ఇష్టపడే అమ్మాయిని ఎందుకు చంపుతాడు, కాబట్టి మనం ఎక్కడో ఏదో పాయింట్ మిస్ చేసాము, ఆ పాయింట్ పట్టుకుందాం అని చెప్పేసి తన అసిస్టెంట్ కి నువ్వు కొంచెం బ్రెయిన్ కంట్రోల్ పెట్టుకొని చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోకి ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఏదో కాదు, మ్యాగీ మోర్ 2 ఉంది కదా, ఆవిడ బాడీ రిపోర్ట్ వస్తుంది. ఆవిడకి ఏంటంటే డయాబెటీస్ ఉందన్నమాట. సో డయాబెటీస్ ఉన్న పేషెంట్ దగ్గర ఏముంటుంది, యాజ్ ఇట్ ఈస్ గా మెడికల్ కిట్ ఉంటుంది, కానీ ఆవిడ చనిపోయిన ప్లేస్ లో మెడికల్ కిట్ లేదని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేస్తుంది. సర్లే అని చెప్పేసి ఆ రిచ్ గా ఉన్నాడు కదా, వాడు చంపేసిన తర్వాత తీసుకెళ్లి ఉంటాడని చెప్పేసి అతను సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు క్రియేట్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి చూసినా సరే అక్కడ కూడా కనిపించదు. దాంతో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా మ్యాగీ మోర్
మోర్ భర్త వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. వాడేంటంటే ఏ అమ్మాయి అయితే నాకు తెలియదని చెప్పి అన్నాడు ఆ అమ్మాయితోనే ఇంట్లో ఉంటాడు. బట్ ఆ అమ్మాయికి ఈడు తెలుసు అనమాట, ఈ అమ్మాయికి ఆడి తెలుసు అనమాట. హీరో ఏమంటాడంటే సరే అరే ఇదంతా పక్కన పెట్టి ముందు నువ్వు నీ భార్యకి డయాబెటీస్ ఉంది కదా, తను ఇప్పుడు మెడికల్ కిట్ ఫాలో చేస్తుంది కదా అని చెప్పి అంటంతో అవునండి అని చెప్పేసి అంటాడు. మరి ఎక్కడుందని చెప్పేది తెలియదండి, కాకపోతే తను చనిపోయేటప్పుడు ఒక 5-6 గంటల ముందు నా మెడిసిన్స్ అయిపోతానని నేను సూపర్ మార్కెట్కి వెళ్తానని చెప్పింది, అది కూడా పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ అని చెప్పి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మ్యాగీ మోర్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఆ బ్యాగ్ మీద MLM అని చెప్పి రాసి ఉంటుందని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫస్ట్ ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా మ్యాగీ మోర్ అనే అమ్మాయి ఏమైనా వచ్చిందా, తన మెడికల్ కిట్ ఏమైనా పోగొట్టుకుందని చెప్పి అంటంతో ఆ కౌంటర్ లో ఉన్న అమ్మాయి ఏమంటుందంటే లేదండి ఇలాగ హోటల్ ఓనర్ గడు వచ్చాడండి, మ్యాగీ మోర్ అనే 2 అమ్మాయిల అడ్రస్ వాడి మొబైల్ నెంబర్ మీద ఉన్నాయి, ఆ తర్వాత ఆ అడ్రస్ కూడా తీసుకుని వెళ్ళాడండి, మాకు తెలియదని చెప్పి అంటంతో ఇప్పుడు మన కథలో హీరోకి హోటల్ ఓనర్ మీద కొంచెం డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చనిపోయిన 2వ మ్యాగీ మోర్ అడ్రస్ అసలు వీడికి ఎందుకు, అంతేకాకుండా వీళ్ళింట్లోనే కదా ఆల్రెడీ మ్యాగీ మోర్ చనిపోయింది, ఇప్పుడు 2వ మ్యాగీ మోర్ చనిపోయిందని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా హోటల్ ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఓనర్ ఉన్నాడు కానీ పోలీస్ స్టేషన్ కి మాత్రం ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఏదో కాదు, ఆ హోటల్ ఓనర్ మాట్లాడుతూ కింద పగలగొట్టాడు కదా ఆ ఫోన్. ఆ హోటల్లో పనిచేసేవాడు ఏం చేస్తాడంటే ఎవరికి తెలియకుండా పోలీస్ స్టేషన్ పంపిస్తాడు. కనీసం వాడే పంపించాడన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఆ ఫోన్ ని ప్రాపర్ గా ఆన్ చేసి కంప్యూటర్ కనెక్ట్ చేసి చూస్తే అందులో హోటల్ ఓనర్ గడి ఫొటోస్ ఉంటాయి. ఇది హోటల్ ఓనర్ ఫోన్ అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇంకా ముఖ్యంగా ఆ చైనా వాడితో చేసిన చాటింగ్ లిస్ట్ మొత్తం ఉంటుంది. దాన్ని చదివిన తర్వాత పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు ఒకళ్ళని చంపాలని చెప్పేసి మనోడితో చాటింగ్ చేశాడు అనమాట. అంతేకాకుండా ఆ బండోడితో కూడా చాటింగ్ చేశాడు కదా, చంపేవా లేదని చెప్పేసి. దాంతో డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా చైనా వాడి దగ్గరికి వెళ్తాడు. మనోడు జైల్లో ఉన్నాడు కదా, వెళ్ళి మీట్ అయిన తర్వాత అసలు ఏం జరిగిందో చెప్పురా బాబాయ్ అని చెప్పి అడిగితే మనోడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు నిజం చెప్తే నీకు జైలు శిక్ష తగ్గించే బాధ్యత నాది. ఇప్పుడు ఆ హోటల్ ఓనర్ గాడు ఎవడికో మెసేజ్ చేశాడు నా భార్యని చంపేవా లేదని చెప్పేసి. వాడెవడు నీకు బాగా తెలుసు, ఎందుకంటే ఫ్యూనరల్ రోజు కూడా నువ్వు వాడితో కొంచెం మంత్రాలు జరిపావంటే ఎవడో చెప్పు అని చెప్పి అంటంతో సరేలే శిక్ష తగ్గిస్తాం అంటున్నారు కదా అని చెప్పేసి ఆ చైనా వాడు ఆ బండోడు అడ్రస్ కూడా చెప్తాడు, పేరు చెప్తాడు. దాంతో మన కథలో హీరో ఆ తర్వాత అసిస్టెంట్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఆ బండోడు కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. హీరో వెళ్ళి తలుపు కొట్టిన వెంటనే మనోడు కూడా నడుచుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు దాకా ఈ బండోడికి చెవుడు నోట్లోంచి మాటలు రావు అనుకున్నాం కదా, చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు. సార్ ఎవరు కావాలండి మీరు అని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే ఆల్రెడీ చైనా అతను చెప్పాడు సార్ వాడు మోగోడు చెవులు వినపడవు అని చెప్పేసి. ఇలా ఒక మోగతను ఉంటాడంట కదా ఇంట్లో, ఎక్కడున్నాడయ్యా అని చెప్పి అడిగితే మనోడు ఏమంటాడంటే ఇంతకు ముందు ఉండేవాడండి, ఎందుకంటే నేను వేరే ఊర్లో ఉన్నాను, కాకపోతే ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు గొడవ పెడుతున్నారు, ఆ కుర్రోడు కొంచెం సౌండ్లు ఎక్కువ చేస్తున్నాడని ఉదయాన్నే వచ్చాను, తరిమేశాను, ఈసారి వస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసి ఒక అద్భుతమైన అబద్ధాన్ని ఎంతో అద్భుతంగా చెప్తాడు. కానీ మన కథలో హీరో చాలా తెలివిగా లోపల ఉన్న ఆ మెడికల్ కిట్ ని చూస్తాడు. చూసిన తర్వాత సరేనండి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి మెల్లగా బయటకు వచ్చేసి లోపల ఇలా మెడికల్ కిట్ చూసానని చెప్పేసి తన అసిస్టెంట్ చెప్తాడు అనమాట. మనోడు కూడా షాక్ అవుతాడు, మరి పట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. వాడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే పట్టుకుందాం పాపం లోపల ఆయన చెప్పాడు కదా అని చెప్పి అంటున్నప్పుడు సడన్ గా పక్కనే ఉన్న అసిస్టెంట్ కింద పడి చనిపోతాడు. ఏం జరిగిందంటే ఆ బండోడు హీరో వాళ్ళ అసిస్టెంట్ ని గన్ను తీసుకొని కాల్చాడు. ఆ తర్వాత హీరో అలర్ట్ అయిపోయి ఆ కిల్లర్ గాడిని అంటే ఆ బండోని చంపేద్దాం చూస్తాడు. కాకపోతే మనోడు ఎలాగోలా తప్పించుకొని కారు తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఈసారి మనోడు ఏం చేస్తాడంటే నన్ను ఈ పోలీసులకు పట్టించింది ఆ హోటల్ ఓనర్ గాడే అని చెప్పేసి డైరెక్ట్ గా హోటల్ ఓనర్ దగ్గరకు వచ్చి ఎరా నన్ను పట్టించావని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట విన్న తర్వాత హోటల్ ఓనర్ కి పిచ్చెక్కిపోతుంది. ఒరేయ్ నీకు చెవుడు అన్నారు, నీకు మాటలు రావన్నారు, బానే మాట్లాడుతున్నావు కదరా అని చెప్పేసి మనోడు షాక్ అయిపోతాడు. అదే సమయంలో బండోడు అడుగుతాడు ఎరా నా గురించి పోలీసులకి ఏమైనా చెప్పావా అని చెప్పేసి. కానీ హోటల్ ఓనర్ ఏమంటాడంటే నేను ఎందుకు చెప్తానబ్బా, నీ గురించి చెప్తే పోలీసులు మళ్ళీ నా దగ్గరికి రారా అని చెప్పి అంటంతో అవునా అని చెప్పేసి సర్లే అని చెప్పేసి గన్ను తీసుకొని హోటల్ ఓనర్ ని కాల్చి చంపేస్తాడు. దాంతో బుల్లెట్ పేలితే ఏమవుతుంది, పెద్ద సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత పక్కింట్లో వాళ్ళు చూస్తారు. పక్కింట్లో ఎవరు ఉంటారు, మన కథలో హీరోయిన్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గా కిటికీలోంచి ఆ బండోని చూస్తుంది. కాకపోతే హైలైట్ విషయం ఏంటంటే ఆ బండోడు కూడా దూరం నుంచి హీరోయిన్ చూస్తాడు. చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే తను పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోకి ఫోన్ చేస్తుంది. ఇలా ఓ బండోడు వచ్చాడు, హోటల్ ఓనర్ ని కాల్చి చంపేశాడు, గన్ను సౌండ్ వినపడింది, నాకు తెలిసి నిజంగానే చంపేసి ఉంటాడని చెప్పంటంతో అవునా మేము వాడినే వెతుకుతున్నామా అని చెప్పేసి ముందు నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన కారు తీసుకుని బయలుదేరుతున్న సమయానికి వచ్చి హీరోయిన్ పక్కనే కారులో కూర్చుంటాడు. అది కూడా హీరోయిన్ కి గన్ను గురిపెట్టి. మనోడు హీరోయిన్ ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు ఏది చెప్తే చేయాలి, కాబట్టి నేను ఒక ప్లేస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏంటి నువ్వు నన్ను వదిలేస్తావా, అంటే ఇప్పుడు నన్ను చంపకుండా వదిలేస్తావా అని చెప్పంటంతో ఆ బండోడికి నవ్వు వస్తుంది. మొత్తానికి నువ్వు నిజం కనిపెట్టావు, నువ్వు నన్ను వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా చంపేస్తానని చెప్పంటంతో హీరోయిన్ వెంటనే
వెంటనే ఏం ఆలోచిస్తుందంటే సరే ఎలాగో చంపేస్తావు కదా అని చెప్పేసి కారుని భయంకరంగా వేగంగా తోలుతుంది. అలా వేగంగా తీసుకెళ్లి ఎదురుగున్న కారుని గుద్దేస్తుంది పార్కింగ్ లో. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. అదేంటంటే హీరోయిన్ ఇద్దరు కలిసి ఈ కార్ సర్వీసింగ్ వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత మనోడు ఏమన్నాడు, ప్యాసింజర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ పనిచేయట్లేదండి అని చెప్పంటే హీరోయిన్ ఏమంది, నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు ఉంటారండి, అదేం అవసరం లేదు, జస్ట్ కార్ పనిచేస్తే చాలని చెప్పింది కదా. అందుకనే హీరోయిన్ కావాలని చెప్పేసి ఆగున్న కారును గుద్దింది. ఆ బండోడు కూర్చున్న ప్లేస్ లో ఎయిర్ బ్యాగ్ లేదు, అందుకనే మనోడు అక్కడక్కడే చనిపోతాడు. కానీ హీరోయిన్ కూర్చున్న స్పాట్ లో ఎయిర్ బ్యాగ్ ఉంది. తనకి ఏంటంటే బాగా గాయాలు అవుతాయి గానీ తాను మాత్రం బతికే ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. హీరోయిన్ బెడ్ మీద ఉంటుంది. హీరోయిన్ చూడటానికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత చేయబట్టుకొని నువ్వేం కంగారు పడకు, నువ్వు లేచి నడిచేంత వరకు నీ పక్కనే ఉంటానని చెప్పేసి హీరోయిన్ కి హీరో ధైర్యం చెప్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే మాత్రం దయచేసి కామెంట్ చేయండి ఈ సినిమా ఎందుకు నచ్చలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చేయడానికి నాకు దగ్గరగా 32 hours టైం పడుతుంది. కాబట్టి నా కష్టాన్ని కొంచెం గుర్తించండి. మామూలు సినిమాలు చేయటం పెద్ద కష్టమైన పని కాదు, కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని అర్థం చేసుకోవడానికి తల ప్రాణం తోకొస్తుంది. బట్ అర్థమైతే మాత్రం ఒక రేంజ్ లో కిక్కిస్తుంది. కాబట్టి ఆ కిక్ నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. నాకు కొంచెం మోటివ్ గా ఉంటుంది. అంతేనండి, బాయ్.